హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ జొన్న రొట్టెలు విత్ గోంగూర పుల్లగూర అండి. గోంగూర పుల్లగూర ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూద్దాం. గోంగూర తీసుకోండి. ముందుగా ఒక 3 కట్టలు మంచిగా వాష్ చేసి పక్కన పెట్టాను. ఈ పుల్లగూర కోసమని మనం ఒక గ్లాస్ కందిపప్పు, ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ పెసరపప్పు, ఒక 1/4 వరకు శనగపప్పు, అలాగే ఒక 1/4 వరకు పల్లీలు, ఇవన్నీ కూడా ఒక కుక్కర్లో వేసి మంచిగా ఫ్రై చేయండి. ఆయిల్ వేసి ఫ్రై చేయొచ్చు, లేదంటే ఆయిల్ వేయకుండా కూడా మంచిగా రోస్ట్ చేయొచ్చు. అవి కొంచెం రెడ్ అంటే కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మంచిగా కలిపేసి అవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఆ ఆకులన్నీ కూడా తెంపి తీసుకోండి. అవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకోండి గోంగూర. ఆలోపు మనం ముందు ఫ్రై చేసుకున్న పప్పులు ఉంటాయి కదండి, దానికి సరిపడా వాటర్ అనేది పోసి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వరకు ఉడకనిచ్చుకోవాలి. కందిపప్పు ఉంటుంది కాబట్టి ఒక 2 విజిల్స్ వరకు ఉడకనిచ్చుకోవాలి. శనగపప్పు, పల్లీలు అలా మనకి కొంచెం ఉడకకుండా బద్దలుగా ఉంటాయి కదా, అలా పప్పుగా ఉంటాయి కదా, అలానే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈ పుల్లగూర కోసమని కడాయి పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ అనేది వేసి ఆవాలు, జీలకర్ర వేయండి. అది ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఎక్కువ వేసుకోవాలి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 7 to 8 అలా తీసుకొని అవి దంచి దాంట్లో వేయండి. అలాగే ఒక 4-5 వరకు పచ్చిమిర్చిలు వేసాను. అవి కూడా మంచిగా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదండి, ఆ గోంగూర ఆకు మొత్తం కూడా దాంట్లో వేసి కలపండి. అలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. కాసేపటికి ఆకుకూర అనేది మనకి ఉడికి మెత్తగా అయిపోతుంది కదా, చూడండి ఇలా ఆకుకూర అనేది ఉడికి ఇలా మెత్తగా అయిపోతుంది మనకి. అప్పుడు కొంచెం కరివేపాకు అనేది వేసాను. అలాగే ఆ తర్వాత కొంచెం పసుపు, ధనియా పొడి కూడా వేయాలి. ఆ లోపు నేను ఏం చేశానంటే మనం ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పు అది ఒకసారి విజిల్ తీసి చూసుకోండి ఎలా ఉడికింది ఏంటి అనేది అర్థమవుతుంది కదా. ఆ తర్వాత అది అందులో యాడ్ చేశాను. ఆ పప్పు అంతా కూడా అందులో యాడ్ చేసి మంచిగా కలపాలి. అలా మళ్ళీ కొన్ని వాటర్ కూడా యాడ్ చేశానండి. మంచిగా కలిపి దాంట్లో పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి వేసి ఆ పప్పు అంతా కూడా మంచిగా మిక్స్ చేశాను. పుల్లగూర అంటే పప్పుతోనే చేస్తాము, ఇది గోంగూర కాబట్టి గోంగూర పుల్లగూర అని చెప్తున్నాను. అండ్ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఏం పుల్లకు కూడా మనం వేయాల్సిన అవసరం లేదు. సో దానికి సరిపడా సాల్ట్ అనేది వేసాను. అలాగే మనం ముందుగానే పచ్చిమిర్చీలు అనేవి వేసుకున్నాం కదా, ఒక 4 నుండి 5 వరకు. ఈ తర్వాత కొంచెం మనం చూసుకొని కారం అనేది వేసుకుంటే సరిపోతుంది. అది కూడా వేసి మంచిగా కలపాలి. కాసేపటికి మనకి కొంచెం పప్పు అనేది ఉడికినట్టు సైడ్కి మనకి ఇలా వస్తే కొంచెం షుగర్ అనేది కూడా వేసుకోండి, ఒక స్పూన్ వరకు. ఇందులో టేస్ట్ అనేది బాగుంటుంది తీయగా పుల్లగా, అందుకని చెప్పి ఒక స్పూను. అది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలా పప్పు ఉడికిందంటే ఇంకా మనకి గోంగూర పుల్లగూర అనేది రెడీ అయిపోయినట్టేనండి. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. సో మనం ఇది జొన్న రొట్టె కాంబినేషన్కి చేసుకుంటున్నాం కదండి. సో నెక్స్ట్ మనం జొన్న రొట్టె అనేది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో జొన్న రొట్టెకి ఏం చేయాలంటే నేను ఏ గ్లాస్తోనైతే పిండి అనేది తీసుకుంటానో అదే గ్లాస్తోని వాటర్ అనేది తీసుకున్నాను. సో 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను 2 గ్లాసెస్ పిండికి. అవి ఒక బౌల్లో వేసి కొంచెం సాల్ట్ అనేది వేసి వాటర్ అనేది మరిగించానండి. అంతలోకి ఒక తాంబూలంలో 2 గ్లాసెస్ ఆఫ్ జొన్న పిండి అనేది తీసుకున్నాను. ఈ వాటర్ మరిగాయి కదా, ఇవి వాటర్ అనేది ఆ పిండిలో వేసాను. ఒక స్పూన్తో కలిపాను, ఎందుకంటే వాటర్ చాలా వేడిగా ఉంటాయి కదా, మనకి చేతితో తడపడానికి రాదు పిండి. అందుకనే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ స్పూన్తో ఆ వాటర్ మొత్తం పిండికి తగిలేలాగా మంచిగా మిక్స్ చేశాను. కాసేపు ఒక 5 to 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసామనుకోండి, ఆ పిండి కొంచెం చల్లారుతుంది. అప్పుడు మనం చేత్తోని చేయడానికి మనకి వీలుగా ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకోండి ఇలా. సో మనం ఇలా కలుపుకుంటే అప్పుడు మొత్తం పిండి అనేది కూడా కొంచెం చల్లారుతుంది. స్పూన్తో కలిపాను కదా, మొత్తం చల్లారుతుంది. తర్వాత ఏం చేశానంటే ఒక 5 to 10 మినిట్స్ తర్వాతకి ఒకసారి హ్యాండ్తో మొత్తం పిండి అంతా కూడా మిక్స్ చేశాను. ఇలా పిండి అంతా కూడా హ్యాండ్తో మిక్స్ చేసేసాను. తర్వాత మనకి ఒక జొన్న రొట్టె కోసం ఎంతైతే పిండి కావాలో అంత ఒక చిన్న ప్లేట్లోకి, వేరే ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఆ పిండి అనేది మెత్తగా తడుపుకోవాలి.
మనం ఎంత నీట్గా ప్రెస్ చేస్తే మనకి జొన్న రొట్టె అంత నీట్గా వస్తుంది. చాలా ఎక్కువసేపు మనం ఆ పిండి అనేది మనకి ఎంత రిక్వైర్డ్ వాటర్ ఎంత కావాలి అనుకుంటే అంత వాటర్ అనేది మనం ఆల్రెడీ రిక్వైర్డ్ వాటర్ వేసుకున్నాం. కానీ జొన్న రొట్టెకి ఏంటంటే కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఆ పిండి అనేది మంచిగా నీట్గా మనం తడిపితే నీట్గా వస్తుంది. ఆ జొన్న రొట్టె అనేది అంటే పగుళ్ళు అనేవి లేకుండా నీట్గా వస్తుంది. సో ఎంత ఎక్కువసేపు చేస్తే అంత నీట్గా వస్తుంది. అలా ఒక రొట్టెకి సరిపడా పిండి అనేది తీసుకొని నీట్గా అలా చేసి తర్వాత ఆ పిండిని ఒక ముద్దలాగా చేసుకొని అది 2 సైడ్స్ కూడా జొన్న పిండిలోనే కోట్ చేశాను నీట్గా. నేను చేత్తో కాకుండా మన చపాతీ కర్ర ఉంటుంది కదండి, అదే ఇప్పుడు మనం గోధుమ చపాతీలు చేసుకుంటాం కదా, ఆ చపాతీలు చేసుకునే కర్రతోనే నాకు జొన్న రొట్టె చేయడానికి వస్తుంది. సో నేను అందుకే ఆ ముద్దని ఆ జొన్న పిండిలో 2 సైడ్స్ కూడా అంటే ఫ్రంట్ బ్యాక్ నీట్గా అలా పిండిలో కోట్ చేసేసుకొని తీసుకున్నాను. ఆ తర్వాత మన చపాతీ కర్ర ఉంటుంది కదా, ఆ చపాతీ కర్రతోనే మెల్లిమెల్లిగా ఆ జొన్న రొట్టె పిండి అనేది ఇలా తాల్చుకున్నాను. సో మధ్యలో మనకి సైడ్స్కి పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా, అవి మనం ఇలా హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఆ చపాతీ కర్రతోని నీట్గా ఆ చపాతీ అనేది అదే జొన్న రొట్టె అనేది తాల్చుకోవాలి. ఇలా నీట్గా ఆ సైడ్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ జొన్న రొట్టె అనేది మధ్యలో కాస్త పిండి అనేది వేసుకుంటూ చపాతీ కర్రతోనే నేను రొట్టె అనేది నీట్గా చేశాను. చూడండి ఇలా. ఆలోకి స్టవ్ పైన ఒక తావా పెట్టేసి ఆ తావాని గరం చేసుకునే వరకు ఈ చపాతీ అనేది ఈ జొన్న రొట్టె అనేది రెడీ చేశాను. సో ఇప్పుడు చూడండి నీట్గా ఇలా చపాతీ కర్రతోనే తాల్చడానికి వస్తుంది. మెల్లిమెల్లిగా చేస్తూ ఉండండి ఇలా. సో రొట్టె అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది తీసుకొని మనము తావా పైన వేసుకోవచ్చు. జొన్న రొట్టె కదా, కాస్త లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, నీట్గా వస్తుంది. సో తావా పైన వేసి కొన్ని వాటర్ అనేది వేసాను. వాటర్ ఎందుకు వేస్తారంటే మధ్యలో పగుళ్ళు రాకుండా, జొన్న రొట్టె కదా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇది. సో ఆ పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. అలా ఒక సైడు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేశాను. సో ఇలా మెల్లిమెల్లిగా ఎక్కువసేపు కాల్చుకోవాలి, అప్పుడే జొన్న రొట్టె అనేది మంచిగా కాలుతుంది. సో రొట్టె అనేది కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకోవచ్చు. సో గోంగూర పుల్లగూర చేశాం కదా, ఈ గోంగూర పుల్లగూరతోని జొన్న రొట్టె కానీ లేదంటే గోధుమ రొట్టె కానీ అలాగే అన్నంలో కానీ దేంట్లోకైనా కానీ బాగుంటుంది. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. మీ అందరు ఎప్పుడైనా కానీ గోంగూర పుల్లగూర ఇలా ట్రై చేశారా? పాలకూరతో కూడా చాలా బాగుంటుంది. ఇది పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లలో ఇలాగే చేస్తారు. అండ్ నేను ఈసారి గోంగూరతో చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ మీ అందరికీ ఎలా అనిపించిందో తెలియదు.